పూడిపల్లి అండి. మనకి ఈ పూడిపల్లి అనేది దేవీపట్నం మండలంలో అయితే ఉంటది. పోలవరం ప్రాజెక్టు వల్ల ఈ గ్రామం అనేది మునిగిపోతుందనే ఉద్దేశంతో ఈ గ్రామాన్ని ప్రభుత్వం అనేది ఖాళీ చేయించేసింది. ఇప్పుడు జనాలు అయితే ఈ గ్రామంలో ఎవరూ లేరు. ఈ పూడిపల్లి విలేజ్ లోన మన ఎన్నో తెలుగు సినిమాలు అయితే తీశారు. ఎంత హిస్టరీ అయితే ఉంది ఈ పూడిపల్లి విలేజ్ కి. ఎక్కువగా తెలుగు సినిమాలు అనేవి గోదావరి ఒడ్డున తీశారు కదా, అందులో ఈ పూడిపల్లిలోనే ఎక్కువ తీశారంట ఆ సినిమాలు. అలాంటి పూడిపల్లి ఇప్పుడు ఇంత నిర్మానుష్యంగా అయితే మారింది. ఈ ఊర్లో అట్రాక్టివ్ గా ఈ ఇల్లు అయితే బాగా అట్రాక్టివ్ గా అనిపించిందండి. ఈ హౌస్ దగ్గరికి అయితే వెళ్దాం ఒకసారి. స్వచ్ఛమైన గోదావరి స్టైల్లో కట్టారు ఈ ఇల్లుని. ఎంత మంచి ఇల్లు అసలు. ఇలాంటి హౌసెస్ ని వదిలి వెళ్ళిపోవాలంటే ఎవరికైనా బాధగానే అనిపిస్తుంది. ఏం లేదా ఎందుకనేది గవర్నమెంట్ ఈ ఊరిని ఖాళీ చేయించింది అనేది ఈ మొక్కలు అర్థమైపోద్ది. గోదావరి వాటర్ అనేది అక్కడెక్కడో ఉండాల్సిన వాటర్ అనేది ఆల్మోస్ట్ ఊర్లోకి అయితే వచ్చేసింది. ఇంట్లో అయితే మనుషులు ఉన్నారు, ఏదో అలికిడి అయితే వినిపిస్తుంది. ఇదిగోండి, ఈ హౌసెస్ ను కూడా ఈ వాటర్ అనేది ముంచేసింది. ఇంట్లో ఎవరో నివసిస్తున్నారండి. ఓ అక్కడ ఉన్నారు. ఈ ఇంట్లో అయితే ఎవరు లేరు, అక్కడైతే ఉన్నారు. అక్కడికైతే వెళ్దాం ఒకసారి. ఈ టెంపుల్లోన మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే నాకైతే కనిపించింది. గండిపోచమ్మ టెంపుల్, నెక్స్ట్ పాపికొండలు వెళ్ళడానికి బోటింగ్ పాయింట్ కూడా అక్కడే ఉంది. చూస్తున్నారు కదా, క్లారిటీ చూపిస్తాను చూడండి. మీకు అక్కడ చాలా పడవలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా పాపికొండలకి అయితే వెళ్తాయండి. అక్కడ ఒక గుడిలాగా కనిపిస్తుంది కదా, అది గండిపోచమ్మ టెంపుల్ అండి. చాలా ఫేమస్. మనకి కనిపించేదంతా గోదావరి. అక్కడ పోలవరం ప్రాజెక్ట్ అనేది అక్కడే కడుతున్నారు. ఈ ఊరు పూడిపల్లి అండి. ఎప్పుడు ఖాళీ చేస్తారండి? ఓకే. ఇప్పుడు ప్రజలు ఎక్కడ ఉంటున్నారు వీళ్ళందరూ? ఓకే 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 ఓకేనండి. ఈ ఊరిని ఖాళీ చేసి 2-3 years అయితే అవుతుందంట. ఇక్కడ ఉన్న లోకల్స్ అయితే అడిగాను, వాళ్ళైతే ఫిషరింగ్ చేయడానికి ఇక్కడ ఉండిపోయారంట. అలానే వీళ్ళకి దగ్గరలో 30 kilometers దూరంలో గోకవరం అనే విలేజ్ అయితే ఉంది. ఆ ప్రాంతంలో వీళ్ళకి పక్కా ఇల్లు అని ఇచ్చారని చెప్తున్నారు.